మీ చేతిలో ఏ వస్తువు లేకుండా మ్యాజిక్ ఏమైనా చేయగలుగుతారా? చేతిలో వస్తువు లేకుండా అంటే నేను ఇప్పుడు చేయొచ్చు సార్. ఆబ్వియస్లీ నా దగ్గర మ్యాజిక్ ఐటమ్స్ అంటే ఏం లేవు. మీ మొబైల్ చిన్న మీ మైండ్ రీడ్ చేస్తాను సార్. ఓకే, మీరు రెడీయా? రెడీ. మీ మొబైల్ ప్యాటర్న్ ఏంటి? ప్యాటర్న్ అంటే మొబైల్ ప్యాటర్నా లేదంటే పిన్నా? నాది పిన్ ఉంటుంది 100%. నేను అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. మీరు పిన్ పెట్టండి సార్. నేను నా మొబైల్ని యజ్ఞ గారు అసలు మీరు చాలా సార్లు మనం కలిసాం. యాక్చువల్లీ కలిసినా కూడా ఇప్పుడు చూసుకొని మీరు ఒక చిన్న నేను ఒక భూమి కళ్యాణ్ అవుతూ మీరు పవన్ కళ్యాణ్ అవ్వేటోళ్ళు. అంతవరకే మన యొక్క స్నేహం అక్కడ దాకా ఆగింది. ఒక దగ్గర మీరు ట్విట్టర్లో మనం మెసేజ్ చేసుకున్నాం, తర్వాత ఫోన్ నెంబర్స్ ద్వారా వాట్సాప్లోకి వచ్చాం. మన మనస్పర్ధలు అకస్మాత్తుగా తెలియకుండా దేవుడికి వెళ్ళిపోయాడు. అలాగే మీ మైండ్ నేను రీడ్ చేసుకుంటూ నేను ఒక పిన్ నెంబర్ సెట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఆ పిన్ నెంబర్ ఏంటి అంటే మీ పిన్ నెంబర్ నా పిన్ నెంబరు అన్ఫార్చునేట్లీ ఒకటే అయింది. అది మీరు చెప్పొద్దు బయట. మీరు చెక్ చేయండి, కావాలంటే నా మొబైల్ ఇస్తాను, నా మొబైల్ పిన్ మీతో ఓపెన్ చేస్తా. అవునా? నేను అసలు ఇందులో ఏం మ్యాజిక్ చేయట్లా, మీరు అసలు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లా. మీ పిన్ నెంబర్ చేసి ఓకే చేయండి, అవ్వకపోతే నాకు ఇచ్చేయండి. ఓకే. ఇందులో ఫోర్స్ఫుల్ ఏం లేదు. అదే నా మొబైల్ మీతో ఓపెన్ చేస్తాను నేను. రాంగ్ షూర్ అలా ఉంచండి, అలా ఉంచండి. రాంగ్. నేను ఒక 4 డిజిట్స్ చెప్తాను సార్. ఓకే. నచ్చిన 4 డిజిట్స్ చెప్తా. ఐ థింక్ 3691. 3691 చేయండి. ఓకే. రాంగ్. ఇప్పుడు మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయను. ఒక 4 డిజిట్స్ మీకు 1 to 9 వరకు మీకు నచ్చిన 4 డిజిట్స్ అందు మీద టైప్ చేయండి. మీకు నచ్చిన 4 డిజిట్స్. ఓకే, చేశాను. ఓకే కొట్ల ఓపెన్ అయిందా? సో 3 times కంటే ఎక్కువ సార్లు ఓపెన్ చేస్తే పోతుంది మొత్తానికి. ఇప్పుడు ఏం లేదు సార్. నాకు ఇష్టం వచ్చింది నొక్కిన ఎట్లా వచ్చింది అది? అది మ్యాజిక్కేనా? ఇప్పుడు ఏం లేదు సార్, ఏం కాదు, అదొక మ్యాజిక్. మీకు 1 నుంచి 9 లోపు మీకు బాగా ఇష్టమైన నెంబర్ని ఒకటి చూస్ చేసుకోండి సార్. ఓకే. దాని పక్కన పెట్టేయండి. మీ మొబైల్ నాకు ఇస్తారు ఒకసారి. ఆన్ చేసేవాళ్ళ? ఆన్ చేయదు సార్, లాక్ చేసేవ్వండి. లాక్ చేసి ఉంది యజ్ఞ గారిది. క్లోజ్ యూర్ ఐస్ సార్. పర్ఫెక్ట్గా. ఐ ట్రై టు రీడ్ యువర్ మైండ్. ఓకే. ఆబ్వియస్లీ మీరు ఒక 4 డిజిట్స్ నెంబర్ పెట్టుకుంటారు. ఓకే, 4 డిజిట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 4 డిజిట్. మీరు ఫస్ట్ నెంబర్ని మైండ్లో ఊహించుకోండి సార్. దానికోసం మాత్రమే ఆలోచించండి. ఓకే. మీరు నా హ్యాండ్ టచ్ చేయండి, నా హ్యాండ్ టచ్ చేయండి. దానికోసం మాత్రమే ఆలోచించండి. ఓకే. కళ్ళు మూసుకోవాలా? అవసరం లేదా? సెకండ్ నెంబర్ కోసం థింక్ చేయండి. ఓకే. నా థర్డ్ నెంబర్ కోసం థింక్ చేయండి. ఓకే. ఫైనల్ నెంబర్ కోసం థింక్ చేయండి. ఓకే. అలా ఓపెన్ చేసి స్లోగా ఓపెన్ చేసి మీ మొబైల్ చూడండి సార్. నేను ట్రై చేశా. ఇందులో మళ్ళీ ఇది అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మీరు చేసేసారని మాత్రం అనద్దు దయచేసి. జస్ట్ ఇది లాక్ ఓపెన్ చేశా. లిటిల్ బిట్ మీ మైండ్ రీడ్ చేసి ఐ థింక్ మీరు ఏదైతే ఫేవరబుల్గా అనుకుంటున్న నెంబర్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ నెంబర్ నేను గెస్ చేసి ట్రై చేసా, ఆటోమేటిక్గా అది ఓపెన్ అయింది. ఓకే. ఏదై ఉండొచ్చు ఆ నెంబర్, అంటే నా నెంబర్ చెప్పక్కర్లేదు. డేట్ ఆఫ్ బర్త్ సార్ అది? ఇయర్ 1970. ఇయర్ 1970 అనుకున్నా నేను. అదే ఫస్ట్ 1 తర్వాత 970 జస్ట్ ఓపెన్ చేసింది. సో నిజంగానే ఇది అమేజింగ్. అయితే ఇప్పుడు నేను మార్చుకోవాలి, మళ్ళీ పిన్ నెంబర్ మార్చుకోవాలి. నైస్. సో అది ఐటమ్స్ లేకుండా, బట్ ఐటమ్స్తో కూడా మంచి మ్యాజిక్స్ చేయొచ్చు. బాగా ఎంటర్టైన్ చేస్తాను సార్. మ్యాజిక్ బాగా ఇంట్రెస్ట్తో చేస్తాను, బాగా ఇష్టం నాకు మ్యాజిక్ చేయడం అంటే. ఓకే. నిజంగానే ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు ఇది నాకు. సో ఇలాంటి మ్యాజిక్లన్నీ కూడా ఏం లేకపోయినా మన దగ్గర ఉన్నాయి అప్పుడు చేతిలో ఏ వస్తువుతో అయినా సరే. సో బాగుంది. సో ఇలా ఇది ఈ కనికట్టులతోటి ఏమైనా ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసేయచ్చు కదా? ఇంట్లో వాళ్ళు కూడా నేను ఇంట్లో నా సరౌండింగ్స్లో నా ఫ్రెండ్స్తో కానీ, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ అయినప్పుడు నా కో యాక్టర్స్తో కానీ నాకు మ్యాజిక్ అంటే బాగా ఇష్టం. సందర్భం లేకుండా సందర్భం క్రియేట్ చేసి మ్యాజిక్ చేస్తుంటాను నేను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు బాబు సార్. ఓకే. సో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాళ్ళు మీ మీద కోపం వస్తే ఈ ట్రిక్స్ ప్లే చేస్తుంటారా? అది ఇంట్లో అంతా మైండ్ గేమే సార్. నేను కొంచెం మైండ్ చదవగలను నేను. ఏ టైంలో ఎలా ఉంటారు. ఓకే, ఈ టైంలో వీళ్ళు సీరియస్ అవుతున్నారు కాబట్టి మనం కామ్ అయిపోవాలి. కామ్ అయిన తర్వాత మరీ సీరియస్ అయిపోయి అనుకున్నారు. ఏమో మరీ కామ్ అయిపోతుంటే వీళ్ళు ఎక్కిపోతున్నారు, మనకు లేచిపోవాలని చెప్పి నేను రివర్స్ అవుతాను అనమాట.
వాళ్ళు కొంచెం డౌన్ అవుతారు. అలా నేను బ్యాలెన్స్ చేస్తుంటా. ఇంట్లో కూడా మీ అబ్బాయితో కూడా ఈ మ్యాజిక్స్ అవి అబ్బాయితో వాడికి 3.5 yearsలో వాడు మ్యాజిక్స్ నేను చేస్తున్న ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే వాడు కూడా ప్రాక్టీస్ చేసేవాడు, ఐటమ్స్ తీసి గందరగోళం చేసేవాడు. ఇంట్రెస్ట్ వాడికి కూడా మ్యాజిక్స్ అంటే డైలాగ్స్ బాగా ఇంట్రెస్ట్ వాడికి. ఓకే. రవితేజ గారిని కలిసి డైలాగ్ చెప్పాడు రవితేజ గారితో. ఏ టైగర్ నాగేశ్వరరావు షూట్ అప్పుడా? వైజాగ్లో షూటింగ్ అయింది. వాడికి రవితేజ గారు అంటే చాలా ఇష్టం. వాడు నేర్చుకున్న ఫస్ట్ డైలాగ్ రవితేజ గారి డైలాగ్ సినిమాలోదే. ఓ రప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకు ఎందులో నా తోప్పిగా క్రాక్ తీసుకొచ్చిన తర్వాత రవి గారు అక్కడ కూర్చున్నారు. మా వైఫ్ బాబు కూడా వచ్చారు. నాన్న ఓ రెప్పిగా తొప్పిగా ఆయన రవణ్య తెలుసు కదా ఆయన మాట్లాడుకుంటే ఏ రో అని అనమాట. సార్ ఇలాగా మీ డైలాగ్ చెప్తాడు చెప్పండి. ఓ రప్పిగా సొప్పిగా నువ్వు ఎవడైతే నాకేదో నా తోప్పిగా అన్నాడు. ఆయన సరిపోతాడు అబ్బాయి అనేసి అట్లా కొంచెం యాక్టివ్ వాడు మా వాడు. ఓకే. సో అయితే నాకు తెలిసి ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడా? స్కూల్కి వెళ్తాను సార్. ఇప్పుడు సెకండ్కి వచ్చాడు. ఫ్రెండ్స్ తోటి కూడా ఈ మ్యాజిక్స్ అన్ని చేస్తూ ఉంటాడేమో. ఇంకా అంతవరకు రాలేదు సార్. అంత మెచ్యూరిటీ హ్యాండ్ ఫింగరింగ్ అనేది అంత మెచ్యూరిటీ లేదు. బట్ చేయిస్తా. చిన్న చిన్న ఏమైనా చేస్తుంటా ఉంటాడేమో కదా. ఓకే. నేను చేస్తున్నాడు కనిపెట్టేస్తుంటాను. నన్ను ఎలా చేస్తావు అని చెప్పేస్తుంటాడు. మా వైఫ్ కూడా ఇంకా కనిపెట్టలేదు. కానీ నేను ఏదైనా ఫస్ట్ మ్యాజిక్ ఒకటి కొత్తగా ట్రై చేయాలంటే మా వైఫ్ ముందు చేస్తా. ఇలా అనుకుంటున్నాను కానీ చూడంటే మా వైఫ్ చెప్పముందు చెప్పేసి నాన్న నువ్వు ఇలా చేసావనేసి. మా బాబు ఇది అయితే ఫస్ట్ ఈయన కన్విన్స్ చేయాలి, తర్వాత నేను ఎవరైనా కన్విన్స్ చేయగలని ఒక నాకు ఇది స్ట్రాంగ్ ఒకటి పెట్టుకొని ముందు అక్కడ చేస్తారన్నమాట. మీ అబ్బాయి దగ్గర చేస్తారన్నమాట. యాక్టివ్ వాడు. సో ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్కి వచ్చి ఫస్ట్ అయిపోయి. ఓకే. మొన్న అదే ఇప్పుడే బిగిన్ అయింది స్కూల్స్ మళ్ళీ. ఓకే. చిన్నపిల్లవాడు అయితే. అంటే మీరు పెళ్ళైన తర్వాతనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా డేరింగ్ చేశాను సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి అంతే కదా. ఉద్యోగం మానేసి చూద్దాం అంటే మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చేసేటప్పుడు ఉద్యోగం మానేశారా లేకపోతే? కేర్ ఆఫ్ కంచరపాలెం చేస్తున్న టైంలో నేను జాబ్ చేసేవాడిని. మహా కూడా నా ఫ్రీ టైం చూసుకుని నాకు ఆ డేట్ ఫిక్స్ చేసి షూట్ చేసేవాడు. సో అట్లా మీకు కోఆపరేట్ చేశాడు అనమాట. 1 year షూట్ అయిపోయిన 1 year దాకా మూవీ రిలీజ్ కాలే. నా జాబ్ నేను కంటిన్యూ చేసేవాడిని. ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు వస్తుంది. అది ఇంకా సినిమా చేసాం ఆబ్వియస్లీ ఎదురు చూస్తాం. సినిమా ఎలా ఉన్నా సరే చిన్న సినిమా పెద్ద సినిమా ఎలాంటి సినిమా అన్నది మన సినిమా మనం చూసుకొని ఎదురు చూసాం. బట్ ఆయన కృషి పట్టుదలతో సినిమా చాలా పెద్ద గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది ఆయన. సో ఎఫర్ట్ మొత్తం వెంకటేష్ మాదే. సురేష్ మూవీస్ వాళ్ళు తీసుకోవడం, ఆ సినిమాని తీసుకోవడం, అందరూ పెద్ద వాళ్ళంతా ప్రమోట్ చేయడం, సినిమాకి సక్సెస్ రావడం, దాంట్లో నా క్యారెక్టర్కి బాగా బ్లాస్ట్ రావడం. రామ్మూర్తి క్యారెక్టర్కి ట్విట్టర్లో ఆ టైంలో నాకు అసలు ఏం సోషల్ మీడియా ఇప్పటికి కూడా నేను సరిగ్గా వాడిన సార్. చాలా ఎక్కువ టైంలో నన్ను ప్రమోట్ చేసేవాళ్ళు కానీ నేను అది యూస్ చేసుకోలేకపోయా. తర్వాత జాబ్ చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం రిలీజ్ కూడా చాలా సినిమాలు అవకాశాలు వచ్చినా నేను చేయలేకపోయా. డేట్ చేసి ముందుకు వెళ్ళలేకపోయా డేట్స్కి. అంటే ఆఫీస్లో లీవ్స్ పెట్టడం అవ్వదు. మన ఫైన్ డే వాళ్ళు తీసేయడం జరిగింది ఆఫీస్ నుంచి. ఎందుకు అబ్బాయి బాబు ఎందుకు నీకు కష్టం ఎందుకులే, సినిమాలు అక్కడక్కడ కనిపిస్తున్నాడు వీడు మైండ్ అంతా అక్కడ ఉంది, బాబు నువ్వు డీ ప్రమోట్ చేసుకోలేదు మాని అన్నారు. సరే నేను ఆ టైంలో కొంచెం షివర్ అయింది సార్. నేను మా వైఫ్కి మా మదర్కి చెప్పాను, నేను ఆ ఇచ్చిన జాబ్ శాలరీ మ్యాజిక్ షోస్ ద్వారా నేను తీసుకోగలను, మీరేం భయపడకండి అని చెప్పి నేను వాళ్ళకి కొంచెం మోటివేట్. అంటే వేరే ఈ ఉద్యోగం లేకపోయినా సినిమా అవకాశాలు లేకపోయినా మ్యాజిక్స్ తోటి నేను నాకున్న ఆర్ట్ ఈ యాంకరింగ్ ఈ నేను చేసుకుని ఆ శాలరీ తెప్పించుకో మీరు డోంట్ వరీ అంటే. ఆ టైంలో వచ్చిన అవకాశం నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం రీమేక్ అఫీషియల్ రీమేక్ సార్. నాకు దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దట్ క్యారెక్టర్, యూ హ్యావ్ టు డూ దట్ క్యారెక్టర్. వెంకటేష్ మాకు కాల్ చేశారు, మహా ఇది పరిస్థితి ఏంటంటే అర్జెంట్గా ఆ సినిమా చేయను. సినిమా చేసిన డేరింగ్తో సినిమా భాష రాకపోయినా భాష ఆ క్యారెక్టర్ అన్ని లాంగ్వేజ్లో చేయగలను సార్ నేను. ఓకే. అవునా? అంటే స్టామరింగ్ క్యారెక్టర్ కదా సార్. స్టార్టింగ్ కూడా చెప్పి లాస్ట్ అది కొంచెం ఓకే, నేను కొంచెం ఫ్లెక్సిబులే. నమ్మకంతో ఆ సినిమాకి వెళ్ళడం, తర్వాత నాకు 1 by 1 సినిమాల అవకాశాలు రావడం, ఇంకా అప్పటి నుంచి నాకు వచ్చిన అవకాశాలు అంటే ఇంక దేన్ని కాదనిలే, ఇంక వెళ్ళిపోయాను సినిమాలకి. అట్లాగే ఇండస్ట్రీకి రావడం జరిగింది సార్. ఓకే. సో మీ అభిమాన కథానాయకుడు నాకు తెలిసి చిరంజీవి కదా? ఆబ్వియస్లీ సార్.